నా పార్టీ నాయకులకు అలాగే వారి స్నేహితులకు బంధువులకు అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ నిజంగా చాలా సుదినం. ఒక గొప్ప నాయకుడు మన రాష్ట్రం కొరకు ఎంతో కష్టించి ఈ రోజు ప్రతిష్ట చేసుకున్నటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అంత గొప్ప రోజు పుట్టినటువంటి వారు మన రాఘవేంద్ర గారు. ఆ భావాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మా రాఘవేంద్ర కూడా ఉన్నాయని నేను చెప్తున్నా. ఎందుకంటే మా పార్టీలో ఎవరు వచ్చినా పార్టీ వాళ్ళే కాకుండా తన స్నేహితులైనా ఇవాళ ఈ రోజు వీరందరి గురించి సుమన్ టీవీ వారి గురించి ప్రతి ఒక్క పేరున అతను గుర్తించి చెప్తున్నారు అంటే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు దళితుల కొరకు ఎంత కష్టించినారో ఇవాళ రాఘవేంద్ర గారు కూడా అలాగే చెయ్యాలని కోరుకుంటున్నా, అలాగే ఎదగాలని కోరుకుంటున్నా. మామూలుగా ఒక వ్యక్తి ఎదగాలి అంటే అంచెలంచెలుగా ఏదో పదవులు తీసుకొని ఎదగాలి అనేది కాకుండా ఆత్మీయతతో అనురాగంతో అతని మీద గౌరవాన్ని పెంచుకుంటూ ఎదగడము ఇంకా గొప్ప విషయం. ఎవరైనా సమాజంలో ఎదుగుతున్నారు అంటే వారి యొక్క ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తేనే ఎదుగుతారు అనే విషయం అందరికీ తెలుసు. అప్పుడే మనకు ప్రేమలు అభిమానాలు కలుగుతాయి. వారు కూడా అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ అలాగే భార్యను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత గౌరవిస్తున్నాడో, ఎంత స్వేచ్ఛ ఇస్తున్నారో, అలాగే తల్లిని ఎలాగా ప్రేమిస్తున్నారో, ఎంత స్వేచ్ఛగా ఇస్తున్నారో కూతురు కూడా అలాగే ఇస్తారు. మహిళలకు ఇవాళ మొన్నైతే మహిళా దినోత్సవం రోజు మాకు ఈ ఫంక్షన్ హాల్ కావాలి, మీ సహకారం కావాలి అంటే మా జిల్లా అధ్యక్షురాలు సుజాత గారికి అన్ని చేతులు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి అతను ఆసరాగా ఉంటున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ ఇంకా ఎదగాలి, మంచి ప్లేస్ లో ఉండాలి, 10 మందికి సాయం చేయాలి. వారిని చూసి కూడా ఇవాళ సుమన్ టీవీలో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరైతే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారో, అంటే నాయకులు అంటే ఏదో పదవులు ఉండి